హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఒక సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే వ్యక్తి ఢిల్లీలో ఒక మాస్ ఏరియాలో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఆ ఇంట్లో 2 పూటలు తిండికి వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది. 4 ఉండేవాళ్ళు. అమ్మ నాన్న ఇద్దరికి హెల్త్ బాగుండేది కాదు. ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉండేవాళ్ళు. వీళ్ళు 4 ఆ ఇంట్లో నైట్ ఉండాలన్నా చాలా కష్టంగా ఉండేది. అందుకని మన కర్రలతో చేసిన మంచం లాంటిది 2-3 ఒకదానిపైన ఒకటి ఉంటే అలా అడ్జస్ట్ అవ్వగలిగేటోళ్ళు. అంత చిన్న రూమ్ అనమాట. అంత చిన్న రూము, కరెంటు కూడా ఉండేది కాదు. సో ఈ అబ్బాయికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని నైట్ పూట చదువుకోవడానికి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ లైట్ కింద చదువుకునేవాడు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ నడుస్తుందన్నమాట. 2 పూటలు భోజనం దొరికిందంటే అంత అదృష్టం ఇంకోటి లేదు వాళ్ళకి. ఒకసారి పక్కన తెలిసిన వాళ్ళ దగ్గర టీవీ చూడడానికి వెళ్ళారు. ఆ రోజు భగత్ సింగ్ సినిమా వస్తుందంట. కానీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని రానివ్వకుండా డోర్ వేసుకొని ఇంట్లో ఉన్నారంట. సో ఆ అబ్బాయికి అప్పటికి 7 years ఏమో. ఏడ్స్తూ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పాడంట ఇలా జరిగిందని. అప్పుడు వాళ్ళ నాన్న ఒక మాట చెప్పాడంట, టీవీలో వాళ్ళెవరో వస్తుంటే నువ్వు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు, నువ్వు టీవీలో రావాలని కోరుకో. నువ్వు ఏం చేస్తే టీవీలో వస్తావు అనేది తెలుసుకో. నువ్వు గట్టిగా ట్రై చెయ్యి, నిన్నే వీళ్ళందరూ చూస్తారు కదా అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఆ పిల్లోడు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను బాగా చదువుకోవాలి, టీవీలో రావాల్సిందే అని. ఇంట్లో కరెంటు కూడా లేని వ్యక్తి, 2 పూటలు సరిగ్గా తిండి కూడా లేని ఒక వ్యక్తి ఈరోజు ఒక నెంబర్ 1 ఛానల్లో ఎండీగా పనిచేస్తున్నారు. అతని పేరే రజత్ శర్మ. రజత్ శర్మ గారు చాలా కష్టపడి ఎంకామ్ కంప్లీట్ చేశారు. ఎట్లా అయినా మీడియాలోకి రావాలనుకున్నారు కదా. సో అందుకని ఆనంద్ బజార్ పత్రిక ఓనర్ జనార్దన్ ఠాగూర్ గారిని కలిశారనమాట. ఇప్పుడు ఆనంద్ బజార్ పత్రిక వచ్చేసి ఏబీపీ న్యూస్, చాలా ఫేమస్ న్యూస్ ఛానల్ అనమాట అది. ఓకే, సో ఆ పత్రికలో వాళ్ళకి ఒక సక్సెస్ స్టోరీ చేయడం కోసం అని చెప్పి ఇతన్ని రిక్రూట్ చేసుకున్నారు. ఒక రీసెర్చర్గా ఇతను పెట్టుకున్నారనమాట. 1982లో ఆనంద్ బజార్ పత్రికలో ఒక రీసెర్చర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 3 yearsకే ఇతను హార్డ్ వర్క్ చూసి దానికి ఎడిటర్ని చేశారనమాట. సో 1985లో ఇతను చేస్తున్న హార్డ్ వర్క్ చూసి, ఇతని సిన్సియారిటీని చూసి ఇతన్ని ఎడిటర్ని చేశారు. 1985 నుంచి ఎడిటర్గా కొనసాగారు. మీడియా మీద చాలా గ్రిప్ తెచ్చుకోగలిగారు. 1992లో ఇతని లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. ఫ్లైట్లో జీటీవీ ఓనర్ సుభాష్ చంద్రబోస్ గారిని కలిసే అవకాశం దొరికింది. జీటీవీ అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఇండియాలో అప్పటికి కొత్తగా వస్తున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్. అప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ దూరదర్శన్, టీవీ అంటే దూరదర్శన్ తప్పితే ఇంకోటి లేదు. కానీ జీటీవీ ఫస్ట్ వస్తున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట. సో సుభాష్ చంద్రబోస్ గారు అతని మనసులో ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ పెట్టాలనేది అతని మనసులో ఉన్నట్టు అతను చెప్పాడు. అప్పుడు రజత్ శర్మ గారు రఫ్గా ఒక ఐడియా ఇచ్చారు. ఆ ప్రోగ్రామే ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ ఆయనకి ఐడియా ఇచ్చాడనమాట. అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారికి రజత్ శర్మ గారు చెప్పిన ఆప్కా అదాలత్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. 1993లో ఫిబ్రవరిలో ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ గారితో స్టార్ట్ చేశారు. దానికి హోస్ట్ ఎవరు? రజత్ శర్మ గారే. ఆ రోజు నుంచి రజత్ శర్మ గారు చాలా సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని, ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ సెలబ్రిటీస్ని చాలామందిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లో చాలామందికి చెమటలు పట్టించారు. ఓకే, సో ఆ షో చాలా సక్సెస్ అయిపోయింది. పబ్లిసిటీతో పాటు చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. బట్ చాలా సక్సెస్ రేట్లో దూసుకెళ్ళిపోయింది ఆ ప్రోగ్రామ్. సో 2004లో రజత్ శర్మ ఇండియా టీవీ అని తన ఓన్గా ఒక ఛానల్ స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో 2 years అవుతున్న ఛానల్, అది చాలా నత్తనడక నడుస్తూ ఉంది. సో ఇలా కాదని చెప్పేసి చాలా మార్పులు చేర్పులు చేస్తూ జీటీవీలో నడుస్తున్న అతని షో ఆప్కా అదాలత్ని ఇందులోకి తీసుకొచ్చారనమాట. ఆప్కి అదాలత్ ఇండియా టీవీలోకి వచ్చిన దగ్గర నుంచి ఛానల్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, రజత్ శర్మ కూడా ఆ షోతోటే చాలా సక్సెస్ గ్రాఫ్ని క్రియేట్ చేసుకోగలిగారు. 2015లో మీడియాలో చేస్తున్న కృషికి గాను పద్మభూషణ్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ సత్కరించింది. ఇది మామూలుగా ఎక్స్పెక్ట్ చేసే విషయమేనా? ఇంట్లో చదవడానికి, ఇంట్లో తినడానికి 2 పూటలు తిండి లేదు. ఓకే, సో చదువుకోవడానికి కూడా పెద్ద సపోర్ట్ లేదు. ఇంట్లో కరెంటు కూడా లేదు. ఎక్కడో రైల్వే స్టేషన్లో వెళ్ళి
లైట్ కింద చదువుకొని వచ్చే ఒక వ్యక్తి పద్మభూషణ్ అవార్డు దాకా వచ్చాడంటే ఎంత పెద్ద సక్సెస్. బాస్, మీకు ఇష్టమైన ఫీల్డ్ని పర్ఫెక్ట్గా ఎంచుకోండి. ఆ ఎంచుకున్న ఫీల్డ్లో దాంట్లో ది బెస్ట్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో బెస్ట్ స్కిల్స్ నేర్చుకోండి. దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. లైఫ్లో ఖచ్చితంగా రజత్ శర్మ లాగా సక్సెస్ అయి తీరుతాం. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు, మాకు మనీ లేదు, ఇలాంటి మైండ్ సెట్ తోటి ఎక్కడికక్కడో స్ట్రక్ అయిపోయే వాళ్ళందరికీ కూడా రజత్ శర్మ లైఫ్ స్టోరీ ఒక సక్సెస్ స్టోరీనే. ఇతన్ని ఇన్స్పైర్గా తీసుకొని మీరు మీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలని మా మనీ మంత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్ర ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.